నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఈసారి ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. భారత్కు పాకిస్తాన్ ప్రధాని హెచ్చరికలు. గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు. పనులపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. అమెరికా యుద్ధం వేళ భారత్ రానున్న ఇరాన్ అధ్యక్షుడు. ప్రధాని మోదీతో ముఖాముఖి భేటీ. గోదావరి పుష్కరాలను తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన పనులు సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నేడు తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు శాఖల వారీగా గోదావరి పుష్కరాల సన్నద్ధత ఏర్పాట్లపైన అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత్పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం అంశంపై భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. తమకు చెందాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకుంటామని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండే ప్రసక్తి లేదని, ఎవరు చెప్పినా వినబోమని స్పష్టం చేశారు. తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా తగిన సమాధానం ఇస్తామని అన్నారు. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యాద్గార్ ఏ ఫతాలో మాట్లాడారు. భారత్తో జరిగిన యుద్ధం అనంతరం అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎవరికైనా పొరపాటున కూడా పాక్ భూభాగంపై దాడిగా ప్రయత్నిస్తే గత ఏడాది కంటే తీవ్రంగా అత్యంత తీవ్రస్థాయిలో తిప్పికొడతామని, తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే సహించబోమని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు తగ్గట్లేదు. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే వస్తున్నాయి. హార్మోజ్ జలసంధి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడట్లేదు. రెండు దేశాలు భీష్మించు కూర్చున్నాయి. దీని విషయంలో అమెరికా తన వైమానిక దాడులను తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించిన ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. ఇజ్రాయెల్కు ధీటుగా బదిలిస్తూ వస్తోంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారత పర్యటనకు రాబోతున్నారు. సెప్టెంబర్లో ఢిల్లీలో జరగబోయే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన స్వయంగా పాల్గొనబోతున్నారు. ఇందులో సైడ్ లైన్స్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి భేటీ కానున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ దేశాధినేత భారత పర్యటనకు రాబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రా సమీపంలో మహిళ హత్య, దహనం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వెల్దండ సీఐ రఘువీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కొట్ర గ్రామానికి చెందిన అనూష కనిపించడం లేదని ఆమె భర్త చెన్నయ్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో నిందితుడు షాంపూరి రాములు పోలీస్ స్టేషన్కు వచ్చి అనూషను హత్య చేసి దహనం చేసినట్లుగా లొంగిపోయాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో అనూష తనను దూరం పెడుతోందంటూ ఆమెను హత్య చేయాలని రాములు ముందుగానే పథకం రచించాడు. తన మేనల్లుడు నాయని శ్రీనివాస్ ఆకారంతో 20 రోజులుగా శవాన్ని దహనం చేయడానికి స్థలం సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు అనూషను కొట్రా సమీపంలోని జాతీయ రహదారి వద్దకు పిలిపించి అత్యాచారం చేసి ఆమె చున్నీతో ఊపిరాడకుండా హత్య చేశాడు. అనంతరం శ్రీనివాస్ సహాయంతో శవాన్ని బైక్పై తీసుకెళ్లి ముందుగా సిద్ధం చేసిన ప్రదేశంలో దహనం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ కేసులో అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్కి తరలిస్తున్నట్లు సిఐ రఘువీర్ రెడ్డి తెలిపారు. అనగా 12th ఆగస్ట్ మిడ్ నైట్ టైంలో 00:15 అవర్స్ ఆ సమయంలో చెన్నయ్య అనే వ్యక్తి, కొట్ర గ్రామానికి సంబంధించిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అతని భార్య మిస్సింగ్ అంటే కనపడలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మిస్సింగ్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఒక 2 గంటల తర్వాత సుమారు 2 గంటల 2 AM టైంలో నేరస్తుడు షాంపూరి రాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి స్వతహాగా వచ్చి అతను ఏదైతే మిస్సింగ్ మహిళ ఉందో ఆ మహిళని కలకుర్తిలో ఆమె పనిచేస్తుండగా ఆమె కలకుర్తి నుంచి పనిచేసే షాప్ నుంచి ఎక్కించుకొని కొట్ర జేపీ నగర్ శివార్లో గల పత్తి చేను ఏదైతే ఉందో హైవే పక్కన మామిడి చెట్టు కింద తీసుకెళ్ళి ఆమెని బలాత్కారం చేసి తర్వాత ఇంకొక నేరస్తుడు నాయని శ్రీనివాస్ సహాయంతో అతనికి కాల్ చేసి పిలిపించుకొని ఇద్దరు కలిసి ఆమెని ఒకతను ఏటు ఎవరైతే ఉన్నారో అతని చేతులు పట్టుకోగా A1 ఎవరైతే ఉన్నారో ఆమె లేడీ ఎవరైతే ఉన్నారో ఆ చున్నీ
మొహానికి పెట్టి ముక్కు నోరు మూసి ఈ షాంపూర్ రాములు అండ్ నాయన శ్రీనివాస్ కలిసి చంపడం జరిగిన తర్వాత ఆమె చంపిన తర్వాత ఆమె శవాన్ని అక్కడి నుంచి బండి మీద ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుని ఆమెని పట్టుకొని కొంచెం కుట్ర శివార్లో గల రోడ్డు అవతల వైపున కుట్ర శివార్లో గల ఈ రాళ్ళ గుట్ట ఉంటుంది ఒకటి, ఆ గుట్ట దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ముందస్తుగానే ఒక 5 రోజుల క్రిందనే పథకం ప్రకారం చంపుదామని, ఆ మహిళను చంపుదామని నిర్ణయించుకొని అక్కడ ఆల్రెడీ ఆ 2 రాళ్ళ మధ్యలో ఆ కర్రలను ఆల్రెడీ పేర్చడం జరిగింది. తర్వాత ముందస్తుగానే కాల్చడం కోసం డీజిల్ అనేది 15 days బ్యాక్ తీసుకొచ్చుకొని వాళ్ళు ముందే పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా అమ్మాయిని ఆ శవాన్ని తీసుకొని అక్కడ పోయి ఆ రాళ్ళ మధ్యలో ఉన్న కట్టెల మీద పడవేసి తగలబెట్టడం జరిగింది. తర్వాత తగలబెట్టిన అని చెప్పి మనకు చెప్పిన దాని ప్రకారం అక్యూజ్డ్ నేరస్తుని తీసుకొని మనం క్రైమ్ సీన్ పోయేసరికి నేరస్థలంలో ఆ 2 రాళ్ళ మధ్యలో దాదాపు మొత్తం ఒక శవం కాలిపోయి ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడక్కడ మాంసం ముద్దలు ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. దాని ప్రకారం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఫోరెన్సిక్ డాక్టర్ ఎవరైతే అక్కడికే నేరస్థలానికి పిలిపించి అక్కడే పంచనామా అండ్ పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక నేరస్తులు కూడా ఎవరైతే సహకరించిన నేరస్తు నాయన శ్రీనివాస్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు మా కస్టడీలో ఉండడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని, ప్రతి హృదయంలో దేశభక్తి నిండాలని పిలుపునిచ్చారు. కుల, మత, భాష, ప్రాంత భేదాలకు అతీతంగా భారతీయులు ఐక్యతను చాటే కార్యక్రమే హర్ఘర్ తిరంగా అని పేర్కొన్నారు. చిన్నారులు, యువతతో కలిసి 200 అడుగులకు పైగా పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ జెండా దేశ గౌరవానికి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీకని ఎమ్మెల్యే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని, 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. వందే మాతరం. అందరికీ నమస్కారం. ఒకరోజు ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీడియా మిత్రులకు కూడా. ఈరోజు హర్ ఘర్ కా తిరంగా, ప్రతి ఇంటి పైన జెండా ఉండాలి, ప్రతి నాలుగు పైన ఈరోజు వందే మాతరం అని ఉండాలి. ఖచ్చితంగా భారత్ మాతాకి జయ అని ఉండాలి. దేశభక్తి లేకపోతే ఇంకేదీ లేనట్టేనండి. నీ కుటుంబం కన్నా, నీ ఫ్యామిలీ కన్నా ముందు దేశమే ముందు, నేషనల్ ఫస్ట్ అనేది ఎన్డీఏ నినాదం, తెలుగుదేశం నినాదం. దేశం తర్వాత ఏదైనా, దేశం ఉంటేనే నువ్వు ఉన్నావు, నీకు రికగ్నైజేషన్ వచ్చింది. నువ్వు ఒక మనిషి అయినా కానీ వేరే దేశానికి వెళ్ళాలంటే నిన్ను అడిగేది ఏ దేశం నుంచి వచ్చావని అడుగుతారు. అందుకే దేశమే ఫస్ట్. సో ప్రతి ఒక్క పౌరుల్లోని ఈరోజు చిన్నపిల్లలతోని నినాదాలు చేసుకుంటూ భారత మాతాకి జయ అని చెప్పి వందే మాతరం అని చెప్పుకుంటూ వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్క పిల్లవాళ్ళను కూడా జాతీయవాదం అనేది ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ కులవాదాలు లేవు, మతవాదాలు లేవు. ఖచ్చితంగా భారతదేశమే ఫస్ట్. ఇక్కడ మతాలు, ఎందుకంటే భారతదేశం అంత గొప్ప విభిన్నమైన దేశం ఎక్కడ లేదు. వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషలు, వివిధ రకాలమైన సంస్కృతులు ఉన్న దేశంలో మనందరినీ కలిపేది ఒకటే, ఇండియన్ అనే ఒక పదం, భారతీయుడు అనే పదం మనందరినీ కలుపుతుంది. దాన్ని చిరస్థాయిగా నిలబెట్టాల్సిన బాధ్యత రేపటి పౌరుల పైన ఉంది. కాబట్టి ఈరోజు అందరం కూడా దాదాపుగా 100 అడుగుల పైన, 200 అడుగులున్న పైన జెండాతో, 200 పైబడి ఉన్న జెండాతో ఈరోజు పిల్లలతో ర్యాలీ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు పార్వతీపురంలో ప్రతి పౌరుడు కూడా గర్వంగా ఎదగాల్సిన, మాట్లాడాల్సిన విషయం, వీఆర్ ఇండియన్స్, వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్. 2047 కల్లా ప్రపంచాన్ని శాసించేవాడు ఎవరైనా ఉన్నారంటే భారతీయులు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్లో జరగబోతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి వందే వందే అందరికీ. మల్కాజ్గిరి కమిషనరేట్లో పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి శుక్రవారం ఉత్తమ సేవా పథకాలను ప్రదానం చేశారు. కమిషనర్ సుమతి చేతుల మీదుగా పథకాలు అందుకున్న సిబ్బందిని అభినందిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీసు బ్యాండ్ టీమును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీమ్ ఇవాళ మనందరము ముందు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది విమెన్ ఆఫీసర్స్ యాజ్ పోలీస్
అన్ని రకాల డ్యూటీస్ చేయగలరు, అన్ని దాంట్లో రాణించగలరు, ఆల్ వర్టికల్స్ లో వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలరు అని చెప్పడానికి బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఒక ఉదాహరణగా నిలిచింది. వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఎంటైర్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఆఫీసర్స్ అందరూ కూడా కంగ్రాచులేట్ చేయడం జరుగుతుంది నా తరఫున. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ మెమరబుల్ డే మాకు. అండ్ మీ అందరి ముందు కూడా పర్ఫామ్ చేస్తున్నారు, చాలా వర్సటైల్ గా అన్ని రకాల సాంగ్స్ కూడా. అండ్ సాక్సోఫోన్ ప్లే చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. అండ్ దిస్ షోస్ దేర్ మెంటల్ ఎజిలిటీ ఆల్సో, ఫిజికల్ ఎబిలిటీ ఆల్సో. అండ్ మీ అందరి సమక్షంలో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మా డీజీ గారి ఫేవరెట్ సాంగ్ కూడా పాడారు ఈరోజు. అండ్ ఈ సందర్భంగా 88 ఆఫీసర్స్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మన తెలంగాణ ఫార్మేషన్ డేకి తర్వాత రిపబ్లిక్ డేకి తీసుకున్న ఆల్ మెడల్స్ 88 మంది ఆఫీసర్స్ కి మహోన్నత సేవా పథకము, ఉత్తమ సేవా పథకము, సేవా పథకము ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కి. ఆఫీసర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున అభినందనలు. ఆల్మోస్ట్ ఇది ఈ ఎంటైర్ ట్రూప్ లో 11 మంది ఉన్నారు. వీరికి రాజు అన్న ఏఎస్ఐ గారు శిక్షణ ఇచ్చి ఉన్నారు, ఏఆర్ఎస్ఐ. అండ్ మా డీసీపీ ఏఆర్ శ్యామ్ ఆధ్వర్యంలో ఇది ఒక ఆలోచన రావడం, దానికి అనుగుణంగా వాళ్ళు నేర్చుకోవడం, ఎందుకు మహిళలతో ట్రై చేయకూడదన్న ఒక థాటే దీన్ని ఈ రోజు వరకు తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ మా ఎంటైర్ ఏఆర్ ఇన్ఛార్జ్ శ్యామ్ కి కూడా వీరి తరఫున నా కంగ్రాచులేషన్స్. రేపు గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్న ఈ ర్యాలీలో విద్యార్థినుల జాతీయ జెండా నృత్యం ఆకట్టుకుంది. అనంతరం జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాల మధ్య ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది, విద్యపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తి గేయాలతో గిద్దలూరు పట్టణం మారుమ్రోగింది. కార్యక్రమంలో విద్యార్థులు, కూటమి నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, भारत के. ఇది జెన్జీ శక్తి అంటే ఇదేనా అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. నేటి ఈ భారతదేశానికి దిక్సూచి ఎవరనంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు, జెన్జీకి సంబంధించినటువంటి ఈ యువతరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ. ఈరోజు మన భారతదేశం రేపటితో స్వతంత్రం సాధించి 80 సంవత్సరాలు మనకు కావస్తా ఉంది. ఈ 80 సంవత్సరాల కాలంలో స్వతంత్రం వచ్చిన నాటికి నేటికి పోల్చుకుంటే దేశం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఈ అభివృద్ధిలో కీలకమైనటువంటి భాగస్వామ్యం యువతరానిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు మన యొక్క భారతదేశం అగ్రరాజ్యాలకు ధీటుగా అన్ని రంగాలలో ఈరోజు మన భారతదేశం దూసుకొని పోతా ఉంది. రాబో 2047 సంవత్సరానికల్లా అగ్రరాజ్యాలలో ఒకటిగా మన భారతదేశం ఉంటుంది అంటే దానికి కారణం ఈనాటి యువతరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే స్వాతంత్రం మనకు వచ్చిన నాడు ఎందరో మహనీయులు వారి యొక్క ప్రాణాన్ని త్యాగ ఫలితమే ఈనాడు మనం అనుభవించేటువంటి ఈ స్వాతంత్ర్యం. ఆ రోజు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, లేదా అంతకు ముందు తరం అల్లూరి సీతారామరాజు గారు,
ఇటువంటి వారందరూ ఎంతో త్యాగానికి సంబంధించినటువంటి ఫలితమే నేడు మనం అనుభవించే స్వాతంత్రం. అయితే బాపూజీ కలలు కన్నటువంటి నిజమైనటువంటి స్వాతంత్రం మనకి వచ్చేదానికి మన దేశంలో ఉన్నటువంటి యువతరం అందరము నడుము బిగించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు మనం అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతా ఉన్నాం మనం. అయితే ఇంకా మనం కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే అగ్రరాజ్యం అని చెప్తా ఉన్నారో ఆ అగ్రరాజ్య స్థాయికి మనం చేరుకునేదానికి ఇక్కడ ఉన్నటువంటి యువతరం ద్వారా అతి త్వరలో మనం చేరుకోబోతున్నాము. నెంబర్ 1 స్థానానికి ప్రపంచంలో ఏది ఏమైనా కూడా విద్యార్థులారా మీరందరూ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి యువ శక్తి. మీరందరూ కూడా ఈరోజు ప్రపంచ దేశాలు మన వైపు చూడాలన్నా భయపడుతున్నాయంటే ఈ దేశంలో 35 సంవత్సరాల కింద ఉన్నటువంటి యువతరం దాదాపు 50 నుంచి 60% మన దేశంలో యువతరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఈ యువశక్తి ద్వారానే రాబోయే రోజుల్లో మనం ముందుకు పోతా ఉన్నాం. మనం ఈరోజు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన దేశానికి సంబంధించి మనము అణు రంగంలో కానీ లేకపోతే చంద్రమండలానికి చేరుకునే విషయంలో కానీ లేకపోతే మిగతా రంగాలలో ఏ రంగం తీసుకున్నా ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశానికి ధీటుగా మనం ముందుకు పోగలుగుతా ఉన్నాం. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు మనకి పరిపాలన సాగిస్తున్నటువంటి మన రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు మన రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది. మరియు ముఖ్యంగా విద్యా వ్యవస్థని తీసుకుంటే విద్యా వ్యవస్థని మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ధీటుగా మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు ఒకరికొకరు పోటీగా ధీటుగా ముందుకు పోగలుగుతున్నారని దానికి కారణం మన విద్యా వ్యవస్థే, మన రాష్ట్ర విద్యా వ్యవస్థని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతని నిర్వీర్యం చేస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు యువతకి అన్ని రంగాలలో ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది. ఈ రోజు మన రాష్ట్రంలో డేటా కేబుల్ సెంటర్స్ కానీ లేకపోతే బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టులు కానీ లేకపోతే డ్రోన్స్ ప్రాజెక్టు కానీ ఎన్నో పెద్ద ప్రాజెక్టులన్నీ మనకు వస్తున్నాయంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టిని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి నేను ఒకటే సూచన చేస్తా ఉన్నాను. మంచిగా చదవండి, ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోండి. జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోండి అని చెప్పి దానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిషి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 100 అడుగుల భారీ జాతీయ జెండాతో ఘనతిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి నినాదాలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ ఐక్యత, సమైక్యత, దేశభక్తి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. భారీ జాతీయ జెండాలతో సాగిన ర్యాలీ సాలూరు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం పాఠశాల కరెస్పాండెంట్ గెడెల రిషికుమార్, ప్రిన్సిపల్ హేమత్, వైస్ ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా కృషి చేశారు. నా పేరు శ్రీవల్లి అండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిషి స్కూల్ తరపు నుంచి 100 మంది స్టూడెంట్స్ నుంచి 25 మంది టీచర్స్ 100 ఫీట్ ఫ్లాగ్తో ర్యాలీ చేస్తున్నాము.
వందే మాతరం ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ డూ ఆర్ డై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్వాతంత్ర వీరులు చేసిన ఎన్నో త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఐకమత్య బలమని చెప్పే దేశ నాయకులు చేసిన ఎన్నో త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్రం ముందు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా నివసిస్తున్నామని తెలియజేస్తూ మా ఈ చిన్నారులచే చిన్న అవగాహనగా నడిచే ఈ ర్యాలీ నడుచుకుంటూ వచ్చామండి. నలుగురికి స్వాతంత్ర గొప్పతనం తెలిసి మనకున్న రిసోర్సెస్ చక్కగా ఉపయోగించుకొని ఒక యూనిటీగా ఉంటే అదే మాకు చాలండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈసారి ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. భారత్కు పాకిస్తాన్ ప్రధాని హెచ్చరికలు. గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు. పనులపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. అమెరికా యుద్ధం వేళ భారత్ రానున్న ఇరాన్ అధ్యక్షుడు. ప్రధాని మోదీతో ముఖాముఖి భేటీ. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.